మనతో పాటు శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ పరిశీలకులు కుంభా రవిబాబు గారు ఉన్నారు. నిన్న ఏదైతే సీజర్ అప్పల్రాజు అరెస్ట్ జరుగుతుందో ఆ సమయంలోనే ఇక్కడికి రావడానికి వచ్చినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఈరోజు ములాఖత్కి అయితే రావడం జరిగింది. అసలు రాష్ట్రం మొత్తం జరుగుతున్న ఈ పరిస్థితులు ముఖ్యంగా యాక్సిడెంట్ కేసులో 105 సెక్షన్ అనుమతించడం ఎలా చూస్తున్నారు అనేది ఒకసారి అడుగుదాం. సార్, ఈరోజు సీజర్ అప్పల్రాజుని రిమాండ్కి పంపించారు. 14 డేస్ ఎంపోల్ జైల్లో రిమాండ్ విధించడం జరిగింది. అసలు ఈ అరెస్ట్ని మీరు ఒక పార్లమెంట్ పరిశీలకులుగా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సీరియల్ లీడర్గా ఎలా చూస్తున్నారు? ఇది చాలా అక్రమమైనటువంటి నిర్బంధం. ఇది అప్పలరాజు గారి మీద పెట్టినటువంటి సెక్షన్స్ తప్పుడు సెక్షన్స్. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన మాట్లాడే గొంతుల్ని అణచివేయాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఆ రోజు జరిగింది, అప్పలనాయుడు గారు కొడుకు చేసింది ఒక యాక్సిడెంట్. సహజంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు పొరపాటున ఒక మనిషి చనిపోయాడు. దురదృష్టం, అది జరగకూడదు. అది రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఎలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు హిట్ అండ్ డ్రైవ్ కింద 106 సెక్షన్ పెడతారు, ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా. ఆ మరుసటి రోజు మందసాలో ఒక ఆటో, ఇటుకలు తీసుకువెళ్తున్నటువంటి ఆటో ఒక యాక్సిడెంట్ చేసింది. దానిలో కూడా ఒక మనిషి చనిపోయాడు. మరి అక్కడ మీరు 106 పెట్టారు, 105 పెట్టలేదు కదా మీరు. మరి ఇంటెన్సివ్గా ఎందుకు మీరు ఇక్కడ 105కి ఇంపోజ్ చేసి పెట్టించారు మీరు? అంటే 105 మీన్స్ ఇంటెన్సివ్గా చేసినటువంటి మర్డర్, ప్లాన్తో చేసినటువంటి మర్డర్లకే ఇది పెట్టాలి. అంటే ఆ కుర్రాడు బైక్ వేసుకెళ్ళి ఇంటెన్సివ్గా మర్డర్ చేశాడు ఏమన్నా అక్కడ? ఎంత తప్పు ఇది. 2, అప్పలరాజు గారు ఆయన తండ్రిగా ఆయన బాధ్యత పరామర్శించడం, మాట్లాడటం అనేది బాధ్యత. కేవలం అప్పలరాజు గారి మీద పెట్టిన కేసు, ఆయన మీద కూడా 105 కింద కేసు పెట్టారు. అంటే కుర్రాడికి ఇంటెన్సివ్గా బైక్ ఇచ్చి ఆ మనిషిని గుద్ది చంపేయాలని ఆలోచన ఉన్నట్లు ఆ 105 సెక్షన్ చూపిస్తుంది. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. కేవలం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నిటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే గొంతుని అణచివేయాలి, ఇదే ప్రధానమైనటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. తప్పకుండా మీరు ఎంతవరకు ప్రశ్నించే గొంతుల్ని అణచివేయాలని ప్రయత్నించాను సరే, బంతిలాగా పైకి లేచి మీరు చేసే అక్రమాలని, మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేనిటువంటి తనాన్ని, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎక్కడ ఈ కోర్టులకి, జైలుకి, బెయిల్కి భయపడే ప్రసక్తి ఎక్కడా లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వందల వేలాది మంది మన కేసులు పెట్టారు, అనేక మందిని జైల్లో పెట్టారు. కానీ ప్రశ్నించడం ఎక్కడ ఆగల. తప్పకుండా మీ వైఫల్యాన్ని ఎత్తు చూపుతూనే ఉంటాం. ఇవాళ ఇది నిర్బంధంగా అక్రమైనటువంటి కేసులు. సీదర్ అప్పలరాజు అబ్బాయికి 3 టైమ్స్ బెయిల్కి కూడా ట్రై చేశారు, అయినప్పటికీ బెయిల్ని తిరస్కరించింది కోర్టు. అదేవిధంగా ఇప్పుడు సీదర్ అప్పలరాజు విషయంలో కూడా బెయిల్కి ట్రై చేస్తారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి బెయిల్ వచ్చే విధంగా ఉంటుందని మీరు పరిస్థితులు అనుకుంటున్నారు? తప్పకుండా న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేద్దామన్నా న్యాయ వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఇక్కడ పెట్టినటువంటి తప్పుడు కేసుల మీద ధైర్యంగా అప్పలరాజు గారు బయటకు వస్తారు. ఇవాళ అసలు ఆ కేసుకి, ఆ యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి అప్పలరాజు గారు. ఆయన మీద 105 పెట్టేంటి? ప్రభుత్వానికి ఏమన్నా ఆలోచన చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారని అనుకుంటున్నారు మీరు. ఇవాళ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే ఏమవుతుంది ఇవాళ ఇక్కడ? ఇది మంచి విధానం కాదు. ఇది జరగనటువంటి విషయాన్ని జరిగిందిగా చిత్రీకరిస్తూ అప్పలరాజు గారు లాంటి వాయిస్ని అణచివేద్దామని, ప్రశ్నించే గొంతుని మూయిద్దామని ప్రయత్నం చేస్తే జరగని పనిది. అప్పలరాజు గారు జైల్లో చాలా ధైర్యంగా ఉన్నాడు. చెయ్యన తప్పుకు నన్ను ప్రభుత్వం వేధిస్తుందన్నటువంటి ఆలోచన ఆయనకి బలంగా ఉంది. అయినా కూడా ధైర్యంగా ఉన్నాడు. ఆయన ప్రశ్నించడం మానడు. ఆయనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రశ్నిస్తూనే ఉంటారు. సరే, మొత్తం అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏ విధంగా ఉంది? మీతో మాట్లాడడం కూడా జరుగుంటది కదా ఈ విషయాల మీద, ఎలా ధైర్యంగా ఉండాలని క్యాడర్కి ఏ విధమైనటువంటి సూచనలు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజానీకంలో బలంగా ఉంది. ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేదు. పోగా సిగ్గు లేకుండా పండగలు చేస్తున్నారు, అన్ని నెరవేర్చామని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనేక చోట్ల ప్రజా ఉద్యమాలు ప్రారంభమైనాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఆ ప్రజాదరణ ఏ విధంగా ఉంది? ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద
ప్రభుత్వంలో ప్రజల యొక్క తిరుగుబాటు ఏ విధంగా జరుగుతుందనేది ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, శ్రేణులకి కాదు, రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా ఇవాళ ధైర్యం చెప్తున్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం అధికారంలో ఉండదు. ప్రజల ఆశీస్సులతోటి రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ధైర్యంగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బోడి ముత్యాలరావు గారు మనతో పాటు ఉన్నారు. నిన్నే వీళ్ళందరూ ఇక్కడికి రావాలి, కానీ పోలీసులు అడ్డుకోవడంతో రాలేకపోయారని చెప్తున్నారు. సార్, ఆల్రెడీ మీరు ములాఖత్ కోసం అని చెప్పి సిద్దిరప్పని కలవడం జరిగింది జైల్లో. సో ఆయనతో ఏం మాట్లాడారు? ఆయన జైల్లో ఎలాంటి కండిషన్స్ లో ఉన్నారు? ఇక్కడ మాట్లాడడానికి ఏముందమ్మా సంఘీభావం అంటే తన సపోర్ట్ అంటే పార్టీ మీ వెనకతల సపోర్ట్ ఉంది. ఇటువంటివి జరగడం సర్వసామాన్యం. ఇది రాజకీయంగా కక్ష పెట్టి చేసినటువంటిది తప్ప కావాలని మీరు చేసినటువంటి తప్పేం లేదు. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి ఒక ములాఖత్ తీసుకొని కొంత మాట్లాడడానికి వచ్చాము. అందులో భాగంగానే వెళ్ళాము, కలిసాము, మాట్లాడాము. తను ధైర్యంగానే ఉన్నాడు. కాకపోతే తన మీద పెట్టినటువంటి సెక్షన్లు కానీ, రిమాండ్ రిపోర్ట్లో వాడినటువంటి పదాలు కానీ ఇవన్నీ చూస్తే చాలా కక్షపూరితంగా దీన్ని పైనుంచి ప్రభుత్వ ఒత్తిడితోని ఈ కేసు కట్టారు, జైలుకి పంపించారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. 105 సెక్షన్ పెట్టారు. వాళ్ళ అబ్బాయిని కూడా ఆల్రెడీ రిమైండ్ లో ఉంచి 14 days అవుతుంది. అంటే ఇప్పుడు స్టేట్ లో ఉన్న రాజకీయాలు కేవలం రాజకీయ నాయకుల మధ్య కాకుండా ఫ్యామిలీకి కూడా అనువాదం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఫ్యామిలీ అని కాదమ్మా, టార్గెట్ ఇస్ ద అప్పలరాజు గారు. గవర్నమెంట్కి అప్పలరాజు గారు అబ్బాయి కాదు టార్గెట్. ముందు అప్పలరాజు గారు టార్గెట్. ఎందుకు? గతంలో ఒక మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసేటప్పుడు అనేక రకాలుగా పాలన ఉండేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కావచ్చు, లేదంటే జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు. ఈరోజు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేక ప్రజలకు అందించవలసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని జరిపించట్లేదనే దాని మీద ప్రజాగొంతుని తన ద్వారా ప్రజల తాలూకు ఇబ్బందుల్ని తన మాట ద్వారా బయటకు మాట్లాడుతున్నారు అప్పలరాజు. దానివల్ల వాళ్ళకి మానసికంగా ఇబ్బంది వస్తుంది ఈ కూటమి పాలకులకి. దీన్ని తట్టుకోలేనటువంటి దీని మీద ఎలాగోలాగా అప్పలరాజు మీద కక్ష సాధింపు చర్య చేపట్టాలనేటువంటిది ప్రభుత్వం దాకా ఉద్దేశం. సో స్టేట్ మొత్తం ఇదే పరిస్థితి ఉందని ఇప్పుడు వైసీపీ లీడర్స్ అంతా చెప్తున్నారు కదా, మరి ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? దీన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇప్పుడున్న పరిస్థితులు? ఇది ఇప్పటికే జరిగినటువంటి 2 ఏళ్ల పాలనలో, కూటమి పాలనలో చాలా జిల్లాల్లో ఇప్పటికే జరిగినటువంటి అనేక సంఘటనలు ఇవన్నీ కూడా పునరావృతం అవుతున్నాయి. ఈరోజు కొత్తగా ఈరోజు మొదలెట్టి అప్పలరాజు మీద తీసుకొచ్చినటువంటి సంఘటన కాదు ఇది. అనేక రకాలుగా అనేక సందర్భాలను ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు టార్గెట్ చేశారు కొంతమందిని. ఆ టార్గెట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పాలు చేద్దాము, ఏదో రకంగా కేసుల్లో ఇరికిద్దాము, చిన్నది ఏదైనా కనిపిస్తే దాన్ని భూతత్వంలో చూపించి పెద్దదిగా చేసి వీళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పాలు చేద్దాము, భయభ్రాంతులు చేద్దామని ఇటువంటి ఆలోచన కూటమి పాలకులకు ఉండొచ్చేమో. కానీ వైసీపీలో ఉన్నటువంటి నాయకత్వం దృఢమైనటువంటి నాయకత్వం. ఇటువంటి కేసులకో, అరెస్టులకో, నాన్ అవైలబుల్ సెక్షన్లకో పోయేటటువంటి క్యాడర్ వైసీపీలో లేదు. అందరూ కూడా స్థిరంగా నాయకత్వం చేసేటువంటి వాళ్ళే. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే ఇటువంటివి ఉంటాయనే దీని మీదే వస్తారు ఎవరైనాను. దానికైతే ఎవరు భయపడలేదు. ఈరోజు అప్పలరాజు కూడా చాలా నిబ్బరంగా ఉన్నాడు. నేను తప్పు చేయలేదు, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్కి జరిగినటువంటి సంబంధించి ఇవ్వాల్సినటువంటి 106 సెక్షన్ ఇస్తే సరిపోయి ఉండేది. కానీ ఇది కావాలని చేసినట్టుగా దీన్ని ప్రేరేపించేదానికి 105 సెక్షన్ వేసి రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలని మా మీద అడ్డుగోలుగా పొందుపరిచి ఈ విధంగా రిమాండ్కి పంపించేటువంటి ప్రక్రియ చేశారు. అయినంత మాత్రానికి నేనేం భయపడిపోయేది లేదు, నా కొడుకు కూడా భయపడేది లేదు. ఆ ఫ్యామిలీకి ఇప్పుడు కూడా పార్టీ మేమే కాదు, ఈరోజు పార్టీ తరపు నుంచి మేము వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, సజ్జల రామకృష్ణ గారు మాట్లాడారు. మీరు వెళ్ళండి, ఫ్యామిలీని కలవండి, అప్పలరాజుని ములాఖతులోకి వెళ్ళి కలవండి, పార్టీ సపోర్ట్గా ఉంటుంది, భయపడక్కర్లేదు. ఇది కుట్రపూరితమైనటువంటి అరెస్ట్ అనేటువంటిది స్పష్టంగానే కనిపిస్తుంది. అబ్బాయి యాక్సిడెంట్ చేసి ఉండొచ్చు, అనుకోని పరిస్థితుల్లో వేరే వ్యక్తి ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు. దాన్ని ఎక్కడ సమర్థించం. కానీ అనుకోకుండా జరిగిన దాన్ని మనమే చేయలేని పరిస్థితి ఉంటుంది. చట్టపరంగా
పద్ధతి పరంగా చట్టపరంగా తీసుకోవాల్సిన ప్రక్రియ వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే అడ్డగోలుగా మీ మీద లేని సెక్షన్లు కూడా బనాయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనం కోర్టులను తేల్చుకుందాము. ప్రస్తుతానికి మాత్రం కాస్త ధైర్యంగా ఉండమని చెప్పి పార్టీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి చెప్పమని చెప్పి